అసలు ఈ రాజకీయ నాయకులకు బుర్ర ఉంది అసలు. ఆ రోజుకి మళ్ళీ రిజర్వేషన్ అంట, ఫ్రీ బస్ చాలక. అసలు వీళ్ళకి ఏదో ఏది పడితే ఏదో చేసేస్తారు, ఏదో మేము పెద్ద గొప్పలు అనుకుంటారు. మేమేం తక్కువ తిన్నామేంటి? ఇంజనీరింగ్ ఐఎం బెంగళూరు, మళ్ళీ కాబోయే క్రిమినల్ లాయర్, మళ్ళీ ఆ మాత్రం బుర్ర లేకపోతే ఎలాగా? చుట్టూతో కత్తులతో పొడవటానికి వచ్చినా మరి కత్తి బుర్ర ఉండి కత్తి లగో 100 మీటర్స్ రన్నింగ్ రేస్ పీటీ ఉషాలాగా పరిగెత్తాలి. అర్థమైందా? సో మేమేం చేస్తాం? శుభ్రంగా చక్క ప్రింట్ పడిపోద్ది. ఏంటది? చక్క తక్కువ జీతానికి, ట్యాక్స్ కట్టుకున్న జీతానికి ఉద్యోగం చేస్తాం. ఏం చేస్తాం? ట్యాక్స్ కట్టుకోకుండా ఉద్యోగాలు చేస్తాం. పెద్ద పెద్ద ఉద్యోగాలు మేము చేయవు. ఎందుకనంటే మాకు ట్యాక్స్ కట్టినా మాకు ఏమీ లేదు. అంతకే మా తెలివితేటలు మేము వాడతాం. అప్పుడు ఏమవుతుంది? రాజకీయ నాయకులు అప్పుడు పెన్షన్ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఆ జేబుల నుంచి డబ్బులు తీరు. అది డబ్బులు దూసుకుంటూ వచ్చు, కానీ వీళ్ళింటి ఎక్కడిస్తారు? వీళ్ళకి కుదరదు. అప్పుడు ఆ జనాల దేశం అల్లకొలం అయిపోద్ది. ఇప్పటికే గ్యాస్ దొరక అల్లకొలం అయిపోయింది. వీళ్ళకి ఏంటి ఓటు పడేది? ఏమీ పడదు. కత్తి పథకం పెట్టేటప్పుడు, బిల్లు పాస్ చేసేటప్పుడు కాస్త బుర్ర ఉండాలి. అంతేలే. వీళ్ళకి బుర్ర ఎక్కడ ఉంటుంది? వీళ్ళకి బుర్ర ఎక్కడ ఉంటుందండి? బుర్ర ఉండదు కదా. వీళ్ళ జీవితాలు ఎలా ఉండి అంటే, సంవత్సరాలు జీవితాలు ఇలాంటి జీవితాలు. ఏదోలే, ఏం చేస్తాం? వెయిట్ అండ్ సీ.